F-35B జాయింట్ స్ట్రైక్ ఫైటర్ ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అడ్వాన్స్ ఫైటర్ జెట్లో ఇదొకటి. దీనిలో స్టెల్త్ టెక్నాలజీని శత్రు రాడార్లకు చిక్కకుండా ఉండేలా రూపొందించారు. రాడార్ స్క్రీన్పై కేవలం ఒక గోల్ఫ్ బంతి పరిమాణంలో మాత్రమే కనిపిస్తుంది. F-35కి ఉన్న మరో స్పెషాలిటీ ఏంటంటే ఇది షార్ట్ టేకాఫ్ వర్టికల్ ల్యాండింగ్ వెహికల్. ఇది నిలువుగా టేకాఫ్ ల్యాండింగ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. ఇది ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు చిన్న రన్వేల నుంచి కూడా ఈజీగా ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. ఇందులో అత్యాధునిక సెన్సార్లు, రాడార్ బ్లాకర్లు, AI ఆధారిత డేటా ఫ్యూజన్ సిస్టమ్ ఉన్నాయి. ఇవి శత్రువుల డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించి ఖచ్చితమైన దాడులు చేసేందుకు సహాయపడుతుంది. ఈ F-35 స్టెల్త్ ఫైటర్ జెట్కి అణ్వాయుధాలను కూడా ప్రయోగించే సామర్థ్యం ఉంది. F-35 ఫైటర్ జెట్ అంటే మిగతా యుద్ధ విమానాల్లా కాదు. దీనిలో అత్యంత రహస్యమైన టెక్నాలజీ దాగుంది. ఇందులోని ప్రతి భాగం సీక్రెట్ ఇన్ఫర్మేషన్ని కలిగి ఉంటుంది. చివరికి ఈ విమానానికి అమర్చి ఉండే నట్లు, బోల్టులకు కూడా ప్రత్యేక కోడ్లు ఉంటాయి. అందుకోసమే బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ ఈ యుద్ధ విమానాన్ని వెంటనే హ్యాంగర్కి తరలించకుండా తిరువనంతపురం ఎయిర్పోర్ట్లోనే 3 వారాల పాటు ఓపెన్ ప్లేస్లో ఉంచింది. దీనికి సంబంధించిన టెక్నాలజీ, కీలక సమాచారం బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడింది. వారి నిపుణుల బృందం వచ్చిన తరువాతనే యుద్ధ విమానాన్ని హ్యాంగర్కి తరలించారు. F-35B ఫైటర్ జెట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానాల్లో ఒకటి. ఒక్క ఫైటర్ జెట్ 900 కోట్లకు పైనే ఉంటుంది. దీనిలో ఉండే ఇంజిన్ ధరే 170 కోట్ల వరకు ఉంటుంది. ఇది 1 గంట పాటు ఆకాశంలో ఎగిరేందుకు 33 లక్షల దాకా ఖర్చు అవుతుంది. F-35 మెయింటెనెన్స్ కూడా దాని రేంజ్కు తగ్గట్టే ఉంటుంది. దీన్ని ఏడాది పాటు మెయింటైన్ చేయాలంటే 59 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ ఫైటర్ జెట్లో వాడే హెల్మెట్ ధర 3.5 కోట్లు ఉంటుంది. అయితే ఇంతటి ప్రత్యేకతలు, అడ్వాన్స్ టెక్నాలజీ కలిగి ఉన్న బ్రిటన్ F-35B యుద్ధ విమానం తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన తర్వాత అందులో తలెత్తిన సమస్యని ఎందుకు పరిష్కరించలేకపోతున్నారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ఫైటర్ జెట్లో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు గుర్తించారు. ఈ సమస్యని అక్కడికక్కడే పరిష్కరించలేకపోవడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ యుద్ధ విమానం అత్యంత అధునాతనమైన రహస్య టెక్నాలజీని కలిగి ఉంది. దీనిని రిపేర్ చేయడం లాక్హీడ్ మార్టిన్ ఇంజనీర్లకు మాత్రమే సాధ్యమవుతుంది. మిగతా వారికి దీనిలో తలెత్తే సంక్లిష్టమైన వ్యవస్థలను సరిచేసే నైపుణ్యం వారికి ఉండదు. ముఖ్యంగా ఈ విమానంలో ఉన్న స్టెల్త్ టెక్నాలజీ లీక్ అవుతుందనే భయంతోనే బ్రిటన్ ఎయిర్ ఫోర్స్ దాని మరమ్మతుల విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది. అందుకోసమే హ్యాంగర్కి తరలించేందుకు నిరాకరించారు. ఎందుకంటే హ్యాంగర్లో ఉండే ఇండియన్ సిబ్బంది కానీ ఇతరులు కానీ ఆ టెక్నాలజీని వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారని భావించారు. నిజానికి ఫైటర్ జెట్లో హైడ్రాలిక్ సమస్య అనేది తీవ్రమైన సమస్య. ఇది విమానం టేకాఫ్, ల్యాండింగ్ సామర్థ్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. చిన్నపాటి రిపేర్లతో దీన్ని సరిచేయడం కుదరదు. దాంతో బ్రిటన్ F-35 ఫైటర్ జెట్కి వెంటనే మరమ్మతులు చేయలేకపోతోంది. బ్రిటన్ నుంచి వచ్చిన నిపుణుల బృందం ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రిపేర్ చేయడం కుదరకపోతే దానిని భాగాలుగా విడదీసి C-17 గ్లోబ్ మాస్టర్ విమానంలో బ్రిటన్ తరలించనున్నారు. ఈ ప్రక్రియలో F-35 స్టెల్త్ టెక్నాలజీ లీక్ కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు.